ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం చంద్రబాబు వరాల మీద వరాలు కురిపిస్తున్నారు. చిన్న 3 అడుగులు 5 అడుగులు రోడ్డు ఉన్నా సరే అపార్ట్మెంట్ కట్టేసుకోండి, పెద్ద బిల్డింగ్లు కట్టేసుకోండి. ఇట్లాంటి వాస్తవంగా 10 అడుగులు 20 అడుగులు అంటే ఒక కార్లు 2 కార్లు తిరిగేంత రోడ్డు లేకపోతే ఇదివరకు విల్లాస్కి వీటికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చిన్నది ఉన్నా సరే కట్టేసుకోవచ్చు. అట్లాగే అనేక నిబంధనలు మార్చేస్తూ వచ్చారు. రియల్టర్లకి నిజంగా చెప్పాలంటే స్వర్ణయుగం చంద్రబాబు గారి పీరియడ్. ఇప్పుడు తాజాగా పట్టణ స్థానిక సంస్థల భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పథకం అమలుకు ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలు ప్రభుత్వం తొలగించి కొత్తగా వెసులుబాట్లు కల్పించింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్టయితే దరఖాస్తును ప్రాసెస్ చేసిన లైసెన్స్డ్ సాంకేతిక నిపుణులు ఎల్టీపీఎస్ పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న నిబంధన పూర్తిగా తీసేశారు. నాన్ హైరేజ్డ్ భవన నిర్మాణాలకు సంబంధించి 4000 చదరపు మీటర్ల లోపు ఫ్లాట్ ఏరియా వరకే స్వీయ ధృవీకరణ పథకంలో అనుమతులు ఇస్తారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలోపు ఫ్లాట్ ఏరియాలో వైట్ కేటగిరీ పరిశ్రమ స్థాపనకు పథకంలో కొత్తగా అనుమతులు ఇవ్వబోతున్నారు. పథకంలో సవరించిన నిబంధనలతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పలు సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం పుర నగరపాలక సంస్థలను భవన నిర్మాణ అనుమతులు జాప్యాన్ని నిరోధించేందుకు సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది. 18 మీటర్ల ఎత్తు వరకు నాన్ హైరైజ్ నివాస భవన నిర్మాణాలకు స్వీయ ధృవీకరణ పథకం కింద లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా అనుమతులు అందించడమే పథకం ప్రధాన ఉద్దేశం. తాజా సవరణలో 4000 చదరపు మీటర్ల ఫ్లాట్ విస్తీర్ణం వరకే పథకంలో అనుమతులు ఇస్తారు. అంతకు మించితే గ్రూప్ డెవలప్మెంట్ స్కీమ్ పరిధిలోకి వస్తాయి. స్వీయ ధృవీకరణ పథకంలో పట్టణ ప్రణాళిక విభాగం జోక్యాన్ని పూర్తిగా నిరోధించారు. టెక్నికల్ పర్సన్ ద్వారా ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ పోర్టల్లో దరఖాస్తుని ప్రజలు అప్లోడ్ చేసిన వెంటనే భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన తప్పుడు దస్తావేజులు అప్లోడ్ చేసి అనుమతులు పొందిన తదుపరి తనిఖీల్లో వెల్లడైతే టెక్నికల్ పర్సన్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్వీయ ధృవీకరణ పథకం అమల్లో భాగంగా ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలో పేర్కొనడంతో వాళ్ళంతా వ్యతిరేకించారు. అనుమతులు తీసుకున్న వాళ్ళు నిబంధనలు ఉల్లంఘిస్తే తమకేం సంబంధం అని టెక్నికల్ పర్సనల్ దరఖాస్తులను అప్లోడ్ చేయడం లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని నిబంధనలు తొలగించాలని వాళ్ళ విజ్ఞప్తి మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిబంధనలు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తుల్ని అప్లోడ్ చేసే ప్రక్రియ వేగవంతమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తప్పు చేస్తే 5 ఏళ్ల పాటు లైసెన్స్ రద్దు అన్నటువంటిది మాత్రం పెట్టారు. అయితే ఇక్కడే కావాల్సింది ఏంటంటే పర్మిషన్కి అప్లై చేసినటువంటి వాళ్ళకి బిల్డర్ తప్పు చేస్తే చర్య ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో బిల్డర్ల నెత్తిన రూల్ పెట్టింది. నువ్వు తప్పు చేస్తే అంటే రూల్ ప్రకారం కనుక నాకు బిల్డింగ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ అని. అదే రెరా చట్టం ఏదైతే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి చట్టం, అదే హైదరాబాద్ లాంటి చోట రెరా చట్టంగా నడుస్తున్నది. అట్లాంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిస్టంలో ఇప్పుడు చాలా మినహాయింపులు ఇచ్చేస్తున్నారు. బిల్డర్ తప్పు చేస్తే ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి నష్టపోతే ఎవరి జవాబుదారీ, ఇదొక్కటి తేల్చాల్సి ఉంది.